సినిమా ఇన్ మహా మారుతి టాకీస్ సినిమా ముచ్చట్లకు స్వాగతం. నేను మిస్టర్ బి. నా మాట సూటిగా ఉంటుంది, మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. వీటి టాకీస్ రాజా. ఇప్పుడు మ్యాటర్ లోకి వెళదాం. శ్రీమంతుడు సినిమా విడుదలని వాయిదా ఎందుకు వేసుకోవాల్సి వచ్చిందో చాలా స్పష్టంగా వివరణ ఇచ్చారు సూపర్ స్టార్ మహేష్ బాబు. కానీ ఆ వివరణ గాసిప్ మేకర్స్ కు, నెగటివ్ థింకర్స్ కు సంతృప్తి ఇచ్చినట్టు కనిపించడం లేదు. ఆ ఇష్యూని ఇంకా సాగదీస్తూనే ఉన్నారు. ఆ విషయంగా ఏదో ఒక రగడ జరిగే వరకు వాళ్ళు కుదురుగా ఉండేట్టు కనపడటం లేదు. మహేష్ బాబు బాహుబలి సినిమాకు దడిచే శ్రీమంతుడిని వాయిదా వేసుకున్నాడు అని అక్కర్లేని వాదనను మళ్లీ మళ్లీ వినిపిస్తూ దాన్ని నిజం అని ఒప్పించాలని నానా ఆపసోపాలు పడుతున్నారు కొంతమంది. సోషల్ మీడియాలో అర్థం పర్థం లేకుండా కొనసాగుతున్న ఈ ఇష్యూని కొన్ని మీడియా సంస్థలు కూడా ఎప్పటికప్పుడు తెరపైకి తీసుకురావడానికి ప్రయత్నిస్తూ ఉండటం కాస్త చిరాకు కలిగిస్తున్న అంశంగానే మాట్లాడుకోవాలి. తాజాగా ఓ మీడియా సంస్థ ఈ విషయంగా రాజమౌళిని కూడా కదిపింది. దానికి ఆయన ఘాటుగానే స్పందించారు. అలాంటి వివరణలు పని లేని వాళ్ళు చేసే సిల్లి పనులని కొట్టిపారేశారు. ఇంకా రాజమౌళి ఏమన్నారు అంటే, మేము శ్రీమంతుడిని భయపెట్టామనో, బాహుబలి మూలంగా మహేష్ బాబు భయపడ్డాడనో కొంతమంది అడుగుతున్న క్వశ్చన్లు చాలా ఫూలిష్ గా ఉన్నాయి. ఇక్కడ ఏది జరుగుతున్నా అది పరిశ్రమ మంచి కోసమే జరుగుతుంది. ఏదైతే నిర్ణయం శ్రీమంతుడు టీం తీసుకుందో అది చాలా గొప్ప నిర్ణయం. ఈ విషయాన్ని అందరూ గుర్తించాలి. మీడియాలో చెప్తున్నట్టు అసలు బాహుబలి శ్రీమంతుడి మధ్య ఎటువంటి పోటీ లేదు. ఈ రెండు నిర్మాణ సంస్థలు కూడా ఎప్పటికప్పుడు సినిమాని ఎప్పుడు రిలీజ్ చేయాలి అన్న విషయంగా ఇద్దరికి బెనిఫిట్ ఉండాలి అన్న ఉద్దేశాన్ని దృష్టిలో పెట్టుకుని చర్చలు జరుపుతూనే వస్తున్నాం. ఒకవేళ శ్రీమంతుడు ముందు వచ్చే పరిస్థితులు ఉన్నట్టయితే తప్పకుండా మేము పోస్ట్ పోన్ అయ్యేవాళ్ళం, ఆ రకంగా ప్లాన్ చేసుకునే వాళ్ళం అని చెప్పేసి మీడియాలో వస్తున్న కథనాలపై అసహనాన్ని వ్యక్తం చేశారు రాజమౌళి. ఈ విషయంగా మహేష్ బాబు గారి చొరవను కూడా మెచ్చుకుని తీరాలి. ఈ విధమైన మతిలేని ప్రశ్నలను అడుగుతున్నా ఏ విధంగానూ సహనాన్ని కోల్పోకుండా నిజమేమిటో అర్థమేమిటో చెప్పడానికి ప్రయత్నించారు. నిజంగా ఆయన జెంటిల్మెన్ అని మెచ్చుకున్నారు రాజమౌళి. ప్రస్తుత పరిస్థితుల్లో రెండు సినిమాలు ఒకేసారి వస్తే ఏదో రకంగా ఇబ్బంది ఎదురవకుండా ఉండదు. రెండు సినిమాలు హిట్ అయినా, ఒక సినిమా బాగుండి ఇంకో సినిమా బాగోకపోయినా, లేదా రెండు సినిమాలు బాగోకపోయినా రెండు సినిమాల మీద ఎంతో కొంత ప్రభావం అనేది ఉంటుంది. దాని మూలంగా సంవత్సరాల శ్రమ, బోళ్ళంత డబ్బు నష్టపోవాల్సి వస్తుంది. దానివల్ల పరిశ్రమకి ఏమైనా ఉపయోగం ఉంటుందా? కాబట్టి నిజాలేమిటో తెలుసుకుని పద్ధతిగా వ్యవహరించండి అని చెప్పుకొచ్చారు. అదే సంగతి. రాజమౌళి గారు వివరణ ఇవ్వడం కూడా అయిపోయింది. ఇంతకు మించి ఈ సమస్యకి సంబంధించి క్లారిటీ ఇచ్చే అవకాశం మరొకటి ఉండదు అని అనుకోవచ్చు. ఆపై నెగిటివ్ థింకర్స్ ఓపిగా ఈ ఇష్యూని ఇక్కడికే వదిలేస్తారో లేక ఇంకా ముందుకు లాక్కెళ్తారో చూడాలి. ఇది బుల్టన్. మరో బుల్టన్ తో మళ్ళీ కలుద్దాం. సబ్స్క్రైబ్ అండ్ కీప్ వాచింగ్ మారుతి టాకీస్. ఫర్ మీ మిస్టర్ బి అండ్ టాకీస్ రాజా. థ్యాంక్ యూ.